నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సమ్రిన్ ఈ రోజు మనతో క్రియేటివ్ డైరెక్టర్ గీతా కృష్ణన్ గారు ఉన్నారు వారితో మాట్లాడు హలో సార్ హాయ్ సార్ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ మెజారిటీ ఎంత ఉంది బెట్టింగ్ రాజులో ఇప్పుడు ఎలక్షన్స్ కి 2 వారాలు పైగా టైం ఉండడంతో బెట్టింగ్ రాజులు బరిలోకి దిగారని చెప్పేసి అంటున్నారు సో ఉభయ గోదావరి కృష్ణా గుంటూరు జిల్లా ఇలా పోటీలు పందాలు బాగా జరుగుతున్నాయి కదా సో అలాగే రాయలసీమలో కూడా సేమ్ అదే నడుస్తుంది బెట్టింగ్ లేకపోతే మామూలుగానే ఏ సందర్భం దొరుకుద్దా అని ఎదురు చూసే బెట్టింగ్ బాబులకి ఇది మంచి పండగ. అందులోనూ ఒక ఫిల్మ్ స్టార్ వర్సెస్ అదర్ పొలిటీషియన్ కదా పొంగ గీత, అది చేత డెఫినెట్గా ఉంటుంది. ఏ లెవెల్లో ఉంటుంది అనేది కెనాట్ టెల్ ఎగ్జాక్ట్గా, చాలా పెద్ద లెవెల్లో ఉంటుంది. ఎందుకంటే రెండు సైడ్ల హోప్స్ ఉన్నాయి. ఇటు వైఎస్ఆర్సీపీ మటుకు వాళ్ళు డెఫినెట్గా ఒక 5,000-6,000 మెజారిటీతో గెలుస్తాం అని అక్కడ చదివాను. వాళ్ళు వచ్చి భారీ మెజారిటీతో గెలుస్తాం. ఆ సీట్ డెఫినెట్గా నా ఉద్దేశం ప్రకారంగా పవన్ కళ్యాణ్ గెలుస్తాడని అనుకుంటున్నాను. గెలవాలి కూడా. ఒకసారి అసెంబ్లీకి వెళ్తే ఆ క్వశ్చనింగ్ చేయడానికి బాగుంటుంది. ఓవరాల్గా జనసేనకి ఇచ్చిన తక్కువ సీట్లు బాగానే గెలుస్తారు అన్నట్టుగా వచ్చింది. యాక్చువల్లీ బయట మనం ఇప్పుడు ప్రెడిక్షన్ ఎగ్జిట్ పోల్స్ లాగా చెప్పకూడదు, అది మనసులో పెట్టుకోండి, ఛానల్కి దెబ్బ వస్తుంది. ఎలక్షన్ కమిషనర్ రూల్స్ ప్రకారంగా, నిబంధనల ప్రకారంగా ఎగ్జిట్ పోల్ లాగా ప్రెడిక్షన్ ఎక్స్పెక్టేషన్స్ లాగా చెప్పకూడదు. మన అభిప్రాయం మామూలుగా బెట్టింగ్లు కట్టుకునే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం తప్పితే వీళ్ళకి అన్ని వస్తాయి ఇన్ని వస్తాయి అనేది ఎక్స్పెక్టేషన్స్ చెప్పకూడదు. యాక్చువల్గా అది జనరల్గా అందరూ పాటించవలసింది. చాలామంది యూట్యూబ్లో ఈ సోషల్ మీడియా వాళ్ళు పాటించలేదు, కానీ లేటర్ ఏమైనా ఇన్వెస్టిగేషన్ వచ్చిందంటే గొడవ పెడతారు. అప్పుడు మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది. డెఫినెట్గా బెట్టింగ్ చాలా చాలా హై లెవెల్లో జరుగుతుందని విన్నాను. ఎందుకంటే అక్కడ మామూలుగానే ఇటు భీమవరం వరకు, ఈస్ట్ గోదావరిలో ఉన్న అమలాపురం, ఇటు సైడ్ భీమవరం, పాలకొల్లు, ఇవన్నీ కూడా బెట్టింగ్లు బాగా వేస్తారు. మామూలుగా ఎక్కడన్నా గుర్ర పందాలకు వెళ్తారు కదా, హార్స్ రేసింగ్ అంటే, అలా కాకుండా తర్వాత బెట్టింగ్ క్రికెట్ మీద, ఈ క్రికెట్ ప్రైవేట్ కంపెనీస్ వచ్చేసిన తర్వాత ఎక్కువ అయిపోయింది. ఈ క్రికెట్స్ మీద ఒకళ్ళ మీద ఒకళ్ళ మీద ఇలా వేయటం అది బాగా ఎక్కువ అయిపోయింది. జరుగుతూనే ఉంటాయి ఏదో ఒక దాంట్లో. కానీ ఇది ఒక మంచి ఉత్కంఠతో జరిగే ఎలక్షన్లు. చాలా కాలం తర్వాత ఇప్పుడు జగన్ గవర్నమెంట్ మీద అందరూ కలిసి చేసిన ఈ అపోజిషన్ ప్రొసీజర్ వచ్చి చాలా చాలా సినిమా కంటే, ఒక సస్పెన్స్ సినిమా కంటే తలపించేటట్టుగా ఉంది. యాక్చువల్గా ఇట్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్ ఆల్సో. అంటే పాపం వాళ్ళకి చాలా భయంగా ఉంటుంది. వాళ్ళకి చెప్పాను కదా, ఆల్రెడీ సిట్టింగ్ గవర్నమెంట్కి యాంటీ ఇన్కంబెన్స్ ఉంటుంది, వీళ్ళకి వచ్చి ఒక ధైర్యం. యాంటీ ఇన్కంబెన్స్ ప్లస్ ఫిల్మ్ స్టార్ ఇన్వాల్వ్డ్, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం జనసేన కలిసిపోవడం, దాని మీద నేషనల్ పార్టీ రూలింగ్ పార్టీ బీజేపీ కలవడం అనేది ఇది ఒక, వీళ్ళందరూ కలిసి ఒక అతన్ని, ఒక వైఎస్ఆర్సీపీని ఓడించడానికి వాళ్ళు చేసే ప్రయత్నం మీద కొంతమంది వేస్తారు డెఫినెట్గా. సో పవన్ కళ్యాణ్ మీద గెలుస్తాడని కొంతమంది వేస్తారు, కొంతమంది పర్సనల్ విద్వేషాలు ఉంటాయి. 2 సార్లు ఓడిపోయాడు, ఇప్పుడేం గెలుస్తాడు, ఒకసారి కూడా వెళ్ళలేదు, జగన్ బాగా డబ్బులు ఖర్చు పెడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది ఇలాగ వేయచ్చు అలా వేయచ్చు. బికాస్ ఫైనల్గా బెట్టింగ్ అంటే ఇట్ ఇన్వాల్వ్స్ అండ్ రివాల్వ్స్ అరౌండ్ ద మనీ, వెరీ బిగ్ మనీ కదా. పెద్ద వాళ్ళు వేసుకుంటూ ఉంటారు, పెద్ద లక్ష రూపాయలు వేస్తారు. అలాగా కొన్ని వందల మంది వేస్తారు, 100 మంది, వేల మంది ఒకళ్ళ మీద ఒకళ్ళు వేసుకోవడం, లేకపోతే వీళ్ళే ఒక బుకీ కింద పెట్టచ్చు. పవన్ కళ్యాణ్ ప్రకారంగా ఒకళ్ళును, ఇటు జగన్ తరపున ఒకళ్ళును, ఆ విధంగా కూడా ఒక చిన్న ఇది కింద పెట్టి కంపెనీ కింద ఫ్లోట్ చేసి వాట్సాప్లో, ఇప్పుడు వాట్సాప్ యూనివర్సిటీ ఉంది కదా, ఈ వాట్సాప్లో పెట్టుకుంటారు. తెలుసున్న సరికి 500 మంది మీద వేసుకుంటారు. డెఫినెట్గా చాలా హై లెవెల్లో జరుగుతుందని విన్నాను యాక్చువల్గాను. ఇక్కడ చాలా చోట్ల కూడా ఒక క్యాండిడేట్ మీద ఒక క్యాండిడేట్ వేసుకోవటం ఉంటుంది. ఓవరాల్గా కూటమి వస్తుందా లేకపోతే జనసేన వస్తుందా అనే దాని మీద కూడా చాలా ఉంటాయి. ఈ బెట్టింగ్లో రకరకాలు. ఎలాగంటే ఒకటి, ఇక్కడ నువ్వు పర్సనల్గా పిఠాపురం గురించి అడిగావు కాబట్టి, వేర్ ఈ కంటెస్టెడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంటెస్ట్ చేసాడు కాబట్టి ఇంట్రెస్టింగ్గా ఉంటుందని మనం మాట్లాడుతున్నాం. బట్ అదర్వైజ్ అన్ని మొత్తం ఎంటైర్ టీడీపీ కూటమి ఉంది కదా, ఇట్స్ బిగ్ పార్టీ టీడీపీ అంటే. టీడీపీ కూటమితో ఉన్న వాళ్ళ తరపున కొంతమంది వేస్తారు, వాళ్ళ మీద కొంతమంది ఓడిపోతారని, నెగ్గుతారని. అదేవిధంగా ఆఫ్టర్ జగన్ స్పోకెన్ ఫస్ట్ టైం ఆఫ్టర్ ఎలక్షన్స్ ఫస్ట్ టైం మాట్లాడాడు అభిప్రాయం. ఆ అభిప్రాయం మీద కూడా చాలా మంది మారిపోయారు. చాలా మంది ఇప్పుడు ఏం చేసుకున్నా కూడా ఆల్రెడీ ఓట్లు అందులో ఉన్నాయి.
అవును. ఈవీఎంలో ఓటేసేసినవి ఉన్నాయి. ఇప్పుడు ఆ ఈవీఎంలు ఓటేసినవి మళ్ళీ ఎక్కడెక్కడ ఫ్రాడ్ జరుగుద్ది అనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నారు ప్రస్తుతం. ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్నా ఏ పార్టీకి ఉపయోగం జరగదు, జరగకూడదు యాక్చువల్గా. ఎలక్షన్ కమిషన్ చెప్పేది అదే. యువర్ టాకింగ్ వాట్ ఎవర్ యువర్ టాకింగ్ ఆఫ్టర్ ఎలక్షన్స్, ఆ ప్రెడిక్షన్ కానీ ఎగ్జిట్ పోల్ లాగా ఉండకూడదు ఎందుకంటున్నారు. దట్ ఈస్ ద రూల్. అంచేత ఇప్పుడు మనం మాట్లాడుకునే ఏమున్నా కూడా బట్ 4th ఫేజ్ అయిపోయింది ఆల్రెడీ. 4th ఫేజ్లో 75% ఓటింగ్ అయిపోయింది ఇండియాలో, కొంచెం ఉంది. సో వాళ్ళకు కూడా ఎఫెక్ట్ జరగకూడదు. మనం ఇలా మాట్లాడడం వల్ల దిస్ విల్ బి ట్రాన్స్లేటెడ్ ఇంటూ హిందీ ఆర్ అదర్ లాంగ్వేజెస్. అంచేత బై ఆల్ మీన్స్ వాళ్ళు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటంటే డు నాట్ బ్లాబర్, డు నాట్ డూ ఎగ్జిట్ పోల్ ఒపీనియన్స్ అని చెప్తున్నారు అనమాట. మనం ఓన్లీ బెట్టింగ్ గురించి మాట్లాడిన 10 సార్లు ఏం చెప్తానంటే ద కేస్ షుడ్ నాట్ బి ఆన్ అస్ టుమారో. చాలా చెప్పకూడదు యాక్చువల్గా. యూట్యూబ్, సోషల్ మీడియా ఆల్సో వన్ ఆఫ్ ద బిగ్ వాయిస్ ప్రపంచంలో. ప్రపంచం అంతా మారుమోగిపోతుంది సోషల్ మీడియాయే. సో సోషల్ మీడియా నిజం గుర్తిప్పేస్తున్నారు. అంచేత వీఆర్ సపోజ్ టు ఫాలో ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పుట్ అప్ ఆన్ us బై ఎలక్షన్ కమిషన్స్ విచ్ ఎవర్ స్టేట్ ఇట్ ఈస్ దే. సో ఇప్పుడు పోటీలు మట్టుకు డెఫినెట్గా చాలా బాగా జరుగుతాయి. ఇక్కడ ఎస్పెషల్లీ ఏం జరుగుతాయంటే అక్కడ అతనికి ఓటు కూడా లేదు. పిఠాపురంలో అతనికి ఓటు లేదు, ఇంకా అతను స్థానికుడు కాదు. ఏదో అక్కడ కాపులు ఎక్కువ ఉంటారు కదా, ఎక్కడ నిలబెడితే బాగుంటుంది. పోయినసారి భీమవరం, గాజువాక 2 చోట్ల ఓడిపోయాను కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా కాషియస్గా ఉంటే బాగుంటుంది, ఇక్కడ కాపుల మెజారిటీ ఎక్కువ అని ఇక్కడ నిలబడ్డాడు. సరే ఇక్కడ నిలబడిన తర్వాత అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత ఇన్డెప్త్కి పవన్ కళ్యాణ్ అండ్ అదర్ పీపుల్ అండర్స్టూడ్ అక్కడ కాపులు ఉన్నా కూడా ఇట్స్ ఆల్మోస్ట్ తెలుగుదేశం కింద లెక్కది. అయినా ఎల్కే ప్లస్ తెలుగుదేశం ఈ కూటమి కాబట్టి. కానీ వాళ్ళు అలా మారతారా పారే వాళ్ళ, అదొక పెద్ద $1 million క్వశ్చన్. వాళ్ళని ఏమన్నా జగన్ ఇండైరెక్ట్ గా ఏమన్నా కొనేసాడా? జగన్ యొక్క పట్టుదల ఏంటి? కుప్పంలో చంద్రబాబు నాయుడు గారిని, మంగళగిరిలో లోకేష్ ని, ఇక్కడ వచ్చి వీళ్ళ ముగ్గురిని ఓడించాలని వెతుకుంటది. వాళ్ళకేంటి పులివెందుల్లోనే అక్కడ ఉంది కదా అటు సైడ్, ఇతర ఓడించాలి అని వాళ్ళకు ఉంటుంది. సిట్టింగ్ గవర్నమెంట్ లో ఉన్నారు కాబట్టి వాళ్ళు చేసేది ఎక్కువ చూపిస్తూ ఉంటారు. ఈ వీళ్ళందరూ కలిసి వీళ్ళందరూ ఎక్కువ చూపిస్తారు. కానీ అన్ని చోట్ల ఉంటుంది యాక్చువల్గా. షోయింగ్ ఆన్ ఈచ్ అదర్స్ మిస్టేక్స్ ఆర్ డిఫీట్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, మరి అందరూ చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు మనం ఎన్ని చెప్పినా కూడా ఇట్స్ ఆఫ్ నో యూస్. ఇది చాలా ఫూలిష్. ఇది యాక్చువల్గా మనం మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు అడగడం వల్ల ఏమవుద్ది? కాకపోతే 4th ఫేజ్ ఎలక్షన్కి ఎఫెక్ట్ అవుద్ది అని చెప్పాను ఇందాక. అది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కొంచెం ఒక 25% ఉన్నట్టు ఉంది. బట్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, వీఆర్ నాట్ సపోజ్ టు టాక్ వీళ్ళు వస్తారు వాళ్ళు వస్తారు. వాళ్ళు బెట్టింగ్ వేసుకున్న వాళ్ళు మేబీ దే ఆర్ విత్ హై హోప్స్. ఎవరు ఏ పార్టీ మీద గెలుస్తారని వేసారు వాళ్ళకి డెఫినెట్ గా ఇట్స్ గ్యాంబ్లింగ్ కదా. ఇట్స్ గ్యాంబుల్ ఆన్ సమ్ అదర్స్ ఫేట్. ఎలక్షనీరింగ్ కైండ్ ఆఫ్ ఓటింగ్ మీద జరిగే ఒక ఫేట్ మీద వేసుకోవడం అనమాట. ఏదో ఒక గేమ్, జస్ట్ గేమ్ ఆఫ్ పాలిటిక్స్. పాలిటిక్స్ లో ఏదో ఒక అవసరం, ఏదో ఒక అవకాశం దొరికింది, ఏం చేస్తారు? ఈజీ మనీ వేసి చూస్తారు. ఒకటి అభిమానం, ఫ్యానిజం, బికాజ్ ఈజ్ ఎ స్టార్. ఓకే. అండ్ ఆల్సో ఇక్కడ పొలిటికల్ స్టార్ గా తయారైంది ఎవరు? జగన్. 1 man షో విత్ 151 seats లాస్ట్ టైం. మగుటం లేని మహారాజులా ఉండే అతను కూడా ఒక స్టారే, పొలిటికల్ స్టార్. సో వీళ్ళ మధ్య జరుగుతున్న ఈ వైరుధ్యానికి సంబంధించిన ఓటింగ్ కాబట్టి 100% దెర్ విల్ బి ఏ బెట్టింగ్ ఇన్ ఎ వెరీ వెరీ హై. ఎంత అనేది వాల్యూమ్ నేను కరెక్ట్ గా చెప్పలేను, అన్లెస్ ఐఎమ్ వెరీ సూపర్ గ్యాంబ్లర్. నేను ఎక్కడ గ్యాంబుల్ చేయను. ఎప్పుడన్నా కెసినో కాపీ, కెసినోలాగా ఉంటుంది మలేషియాలో, జంటింగ్ ఐలాండ్ అటు పైకి వెళ్తే ఆల్మోస్ట్ లాస్ వేగాస్లో ఎలా ఉంటుంది అలా ఉంటుంది. అటువంటి అప్పుడు ఏమన్నా ఆడితే ఒక 10,000-15,000 వర్త్ ఆఫ్ డాలర్స్ ఆడుతుంది. ఎప్పుడు రాదు. ఏదో అంటారు గ్యాంబ్లింగ్ లో బాగుంటే రొమాంటిక్ గా బాగోదని. రొమాంటిక్ గా బాగుంటే అంటే అమ్మాయిల విషయంలో, అబ్బాయిల విషయంలో వాళ్ళ రొమాన్స్ బాగుంటే గ్యాంబ్లింగ్ బాగోదు అంటారు అనమాట. అలాగా ఎనీవే ఐ డోంట్ మైండ్ గ్యాంబ్లింగ్ బాగోపోయినా పర్లేదు, కానీ ఐ ఎక్స్పెక్ట్ అండ్ ఐ గివ్ ప్రిఫరెన్స్ టు. సో లెట్స్ సీ హూ ఇస్ గోయింగ్ టు విన్ మోర్ దెన్ దిస్. ఇవి బెట్టింగ్ కంటే లెట్ us see what happens. Thank you so much.